స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యేష్ఠ మాసం రానే వచ్చింది. ఈ జ్యేష్ఠ మాసం చాలా ప్రత్యేకతలు ఈ మాసానికి కూడా ఉన్నాయి. ఈ మాసంలో ఇప్పుడంటే మనకి మోఢం వచ్చింది, కానీ వివాహాది శుభకార్యములన్నీ కూడా చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి, పౌర్ణమి కూడా చాలా విశేషమైనవిగా మనకి ఈ మాసంలో చెప్పబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన పౌర్ణమి తిథితో కలిసి వచ్చినందున జ్యేష్ఠ మాసము అంటారు. ఇందులో చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే త్రిజ్యేష్ఠ అంటే ఏమిటి అని. జ్యేష్ఠులై అంటే ఇంటికి పెద్దవారే పుట్టి జ్యేష్ఠ నక్షత్రము ఉండి ఆపై జ్యేష్ఠ మాసంలో వారికి వివాహము చేసిన, జ్యేష్ఠ నక్షత్రంతో కూడి వివాహము చేసిన ఉన్నవారి అమ్మాయికి జ్యేష్ఠ నక్షత్రంతో కూడి వివాహం చేసిన, లేదా అమ్మాయి కూడా జ్యేష్ఠురాలే ఆ ఇంటికి ఉన్న ఈ త్రిజ్యేష్ఠ పనికిరాదు అని ఈ జ్యేష్ఠ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అంతేకాకుండా ఈ మాసంలో జ్యేష్ఠ నక్షత్ర బలి అని చెప్పి పూజలు చేస్తారు. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నవారు ఎవరైనా సరే వారికి వివాహాది కార్యక్రమాలు ఆలస్యమైన, కుజదోషాలు ఉన్నా, ఇది చాలా పెద్ద నక్షత్ర శాంతి కలిగిన నక్షత్రం కాబట్టి దీనికి ప్రత్యేక శాంతులు ఒక్కొక్క సమయంలో చేయబడుతూ ఉంటాయి. అవి చేయించుకోవడం మంచిదే కూడా. అది మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా కూడా చేయించుకోవచ్చు. అంతేకాకుండా ఈ మాసంలో వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి, జలము కూడా స్వీకరించకుండా ఏకాదశి ఉపవాసం చేసిన వారైతే గనక ఈ మాసంలో చాలా విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్య రహస్యం కూడా చాలా పెద్ద ఎత్తునే ఉంది. జలం తీసుకోకుండా దేహానికి ఒక లంకణం కనుక మనం ఏర్పాటు చేస్తే బాడీ మళ్ళీ రీసైక్లింగ్ చేసుకుని ఎటువంటి అనారోగ్య సమస్యలు తేకుండా ఉంచుతుంది. ఇది ఆరోగ్య రహస్యం, యోగ రహస్యం, తత్వ రహస్యం, దేవ రహస్యం అన్నీ కలిగే మన భారతదేశంలో ఉన్న ఋషులందరూ కూడా మనకి కలియుగ ప్రజలకి అందించారన్నది వాస్తవం. ఇక ఏరువాక పూర్ణిమ అంటారు. ఈ రోజున ఎద్దులను అలంకరింపజేసి పొలంలోకి వదిలి దున్నిస్తూ ఉంటారు మట్టితోటి. ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి, కానీ నిజానికి ఎద్దులకి అంత వృషభాలకి పూజలు చేసి చక్కగా వాటికి ఆ పదార్థాలు గడ్డి అవి కూడా మంచి పదార్థాలు దగ్గరుండి ఆ రైతులు తినిపించి పొలాల్లోకి దున్నమని వదులుతారు. దీన్ని ఏరువాక పౌర్ణిమ అంటారు. అలాగే ఈ మాసంలో మనకి 9వ తారీఖు నుంచే మూఢం ఆరంభమైంది. ఈ మూఢం వల్ల జ్యేష్ఠ మాసం అంతా కాకుండా వెంటనే ఆషాఢ మాసం కాబట్టి మళ్ళా శ్రావణ మాసం మొదటి వరకు కూడా జూలై నెల వరకు కూడా ఇది కొనసాగింపులో ఉంది. ఇలాగా అంతేకాకుండా ఈ స్మార్త ఏకాదశి నాడు బ్రాహ్మణుల్ని దక్షిణ తాంబూలాలతో వాళ్ళని సత్కరించి ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని ఆపై ఏవైనా తగు దానాలు చేసుకోవచ్చు. గొడుగులు, చాపలు, పుస్తకాలు, తర్వాత కాళ్ళకు వేసుకునే చెప్పులు, ఆహార పదార్థాలు బీదా బిక్కీకి ఇవ్వవచ్చు, బ్రాహ్మణులకు కూడా ఇవ్వవచ్చు. అలాగే ఏరువాక పౌర్ణమి నాడు కూడా గౌరీ పూజ చేసుకుని, లలితా పూజ చేసుకుని ఆ పౌర్ణమి నాడు కూడా తగు దాన ధర్మాలు నిర్వహించుకోవచ్చు. ఆపై వట సావిత్రి వ్రతం అని మనం ఈ పౌర్ణమి వెళ్ళిన తిథిలో ఒకసారి ద్వాదశి, త్రయోదశి తిథుల్లో చేస్తూ ఉంటాము. ఇది మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మన భర్త యొక్క ఆయన సౌభాగ్యం కోసం స్త్రీలందరూ చేసే ఒక ముఖ్యమైన వ్రతం అన్నమాట. ఇది చాలా విశేషమైన వ్రతం. అప్పట్లో సావిత్రీదేవి ఆచరించినట్టుగా సత్యవంతుడి కోసం పురాణ చరిత్రల్లో కూడా ఉన్నాయి. ఇది మర్రి చెట్టు దగ్గరే చేయాలి. ఇది ఒక వ్రతం కూడా మనకి ఈ మాసంలో చెప్పబడిన తర్వాత మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రికి 23వ తారీఖు జూన్ నెలలో అందరూ కూడా రుద్రాభిషేకాలు చేయించుకోవడం అనేది మంచిది. ఏరువాక పౌర్ణిమ 11వ తారీఖు, సంకటహర చతుర్థి 14వ తారీఖు, స్మార్త ఏకాదశి 2వ ఏకాదశి, బహుళ ఏకాదశి 21వ తారీఖు, మొదటి ఏకాదశి 6వ తారీఖున వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఈ జూన్ నెల అంటే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శ్రీ మహావిష్ణువు యొక్క ఔన్నత్యాన్ని, విష్ణు పురాణాలని, విష్ణు సహస్రనామాన్ని చక్కగా మనం స్తుతిస్తూ ఉంటే
మనకి విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి జ్యేష్ఠ మాసం అంటే పూజలు లేని మాసం అని అనుకోకండి. అందరూ కూడా పూజలు చేసుకుని ఆచరించే గొప్ప మాసము జ్యేష్ఠ మాసము.